సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారనే విషయాలపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హెల్త్ మిషన్ కార్యక్రమం 4 దఫాలుగా కొనసాగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ హెల్త్ మిషన్ కార్యక్రమంలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాగా ఈ హెల్త్ మిషన్ కార్యక్రమానికి హాజరైన రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసిన మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, ఆయుష్ డాక్టర్ రజని, వైద్య సిబ్బందిని జిల్లా వైద్య శాఖ అధికారి ధనరాజ్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా ఆరోగ్య శాఖలో హెల్త్ మిషన్ ప్రోగ్రాం చేపట్టాము. మన ప్రభుత్వ ఆదేశానుసారంగా ఇది 4 ఫేజెస్లలో జరుగుతుంది. మొదటి ఫేజ్లో మనకి అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో స్పెషలిస్ట్ వైద్యులతోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ వైద్యులతోటి మనము పిఎస్సిలలో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇటువంటి వైద్య సేవలకి ముఖ్యంగా మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, ఆప్థాల్మిక్, ఆర్థోపెడిక్, డెంటల్ ఇట్లాంటి గెరియాట్రిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనము గుర్తించి వారికి తగిన చికిత్సను అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులందరూ కూడా వారందరినీ ఈ సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధం చేసి పూర్తిగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరేటట్టుగా చూడాల్సిందిగా మేము కోరుతున్నాం.